పండిత్ దీన్ దయాళ్ గారి ప్రశిక్షణ కార్యక్రమానికి వర్క్షాపు మెదక్ జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణ ఈ నెల 30 తారీఖు 31వ తారీఖు 30 తారీఖు నాడు ఉదయం 8 గంటలకు ఈ శిక్షణ తరగతుల్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లకు అందరికీ కూడా ఇంటిమేషన్ వెళ్ళడం జరుగుతున్నది. ఈ మండలానికి సంబంధించిన మండలాధ్యక్షులు అందరూ కూడా మీ మండలాల నుంచి ఎంతమంది పేర్లు ఇచ్చిరో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చి వారిని 30 తారీఖు 8 గంటల లోపు వినాయక కన్వెన్షన్ మెదక్ పట్టణానికి తీసుకొని రాగలరని చెప్పి మండలాధ్యక్షులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థ గురించి కూడా మెదక్ జిల్లా నుంచి జిల్లా నాయకులకు ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచే మీకు ఇన్ఛార్జీలుగా ఏదేదైతే బాధ్యతలు ఇచ్చినామో ఆ బాధ్యతలన్నీ కూడా మీరు నెరవేర్చాలని తెలియజేస్తూ, ఈ రోజు నుంచి మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్టేట్ పార్టీ నుంచి 238 మంది పేర్లు మనము స్టేట్ పార్టీకి పంపడం జరిగింది. ఈ 238 మందికి మండలాధ్యక్షులు జిల్లా నాయకులు అందరూ కూడా ఫోన్ చేస్తారు కాబట్టి మరి ఆ వచ్చిన ఫోనును ఎత్తి మరి సమాధానం చెప్పి మీరందరూ కూడా 30వ తారీఖు నాడు ఉదయం 8 గంటల వరకు ఒక డ్రెస్సు ఒక రాత్రి ఇక్కడే బస చేయవలసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఒక డ్రెస్సు పెట్టుకొని ఈ యొక్క శిక్షణ తరగతులకు రాగలరని కోరుకుంటూ, ఈ యొక్క శిక్షణ తరగతిలో 12 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క వక్త స్టేట్ ఆఫీస్ నుంచి ముఖ్య నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా వివరంగా ఈ శిక్షణ తరగతుల గురించి వివరిస్తారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మరి ఎంపీ రఘునందన్ రావు గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు వీరందరూ కూడా రావడం జరుగుతుంది. కనుక మెదక్ జిల్లా నాయకులకు, మండలాధ్యక్షులకు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శులకు, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శులకు, నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటిదనంటే, మరి ఈ యొక్క జరిగే కార్యక్రమము మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ప్రతి విషయం కూడా స్టేట్ ఆఫీసు గమనిస్తుంది. కనుక ఈరోజు మనము ఎవరైతే పేర్లు ఇచ్చిరో ఈ ఇచ్చిన పేర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఒక డ్రెస్ పెట్టుకొని ఈ యొక్క శిక్షణ తరగతులకు చెప్పిన సమయానికి వచ్చి క్రమశిక్షణగా చెప్పిన తరగతులన్నీ కూడా విని మరి విజయవంతంగా మనమందరం కూడా బయలుదేరవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేయడం ఏంటిదనంటే అందరూ కూడా తగిన సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పి ప్రార్థిస్తున్నాను.